ఒకే ఒక్క మామిడి పండు బేస్తో ఇలా 3 రకాల రిఫ్రెషింగ్ డ్రింక్స్ చేసుకోవచ్చని మీకు తెలుసా? ఈరోజు మ్యాంగోతో చాలా ఈజీగా చేసుకుని 3 రకాల రెసిపీలు ఎలా చేయాలో చూద్దామండి. అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు హర్డెన్స్ వరల్డ్. ఎండలు మండిపోతున్నాయి కదా, అందుకే ఈరోజు మీకోసం ఒక స్పెషల్ సమ్మర్ హ్యాక్ తీసుకొచ్చానండి. అవేంటంటే పిల్లలకి ఎంతో నచ్చే మ్యాంగో మిల్క్ షేక్. పిల్లలే కాదండి, పెద్దవాళ్ళు కూడా ఇష్టపడే మ్యాంగో మస్తానీ అండ్ ట్రెడిషనల్ మ్యాంగో లస్సీ. ఇంకా ఆలస్యం చేయకుండా ఒకేసారి ఈ 3 టేస్టీ రెసిపీస్ ఈజీగా ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం పదండి. ఇది బేనిషా రకం మామిడిపండు అండి. దీన్నే బంగన్పల్లి మామిడిపండు అని కూడా అంటారు. ఈరోజు మనం చేయబోయే ఈ రెసిపీస్ కోసం నేను ఈ రకం మామిడిపండే తీసుకున్నానండి. ఎందుకంటే ఇందులో పీచు ఎక్కువగా ఉండదు, జ్యూసీగా ఉంటుంది. అంతేకాకుండా స్వీట్నెస్ కూడా ఎక్కువగా ఉంటుందండి. మనం చేయబోయే రెసిపీస్లో చక్కెర కూడా ఎక్కువగా వేయాల్సిన పని ఉండదండి. అందుకోసం నేను ఈ రకం మామిడి పండే తీసుకున్నానండి. మీరు కూడా ఈ రకం పళ్ళతో ట్రై చేయండి, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. నేను ముందుగానే మామిడిపండు ముక్కల్ని కట్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టి ఉంచానండి. ఎందుకంటే నేను జ్యూస్లో ఐస్ ముక్కలేం వాడటం లేదండి. చిల్నెస్ కోసము ఫ్రూట్స్ కట్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టి ఉంచానండి. తర్వాత ఒక మిక్సీ జార్లో తగినంత ఫ్రూట్స్ వేసుకోండి. ఇది మిల్క్ షేక్ తయారు చేస్తున్నామండి. ఫస్ట్ తర్వాత కాచి చల్లార్చిన చల్లటి పాలు తగినంత వేసుకొని చక్కెర వేసుకోవాలండి కొద్దిగా. తర్వాత బ్లెండ్ చేసుకొని ఒక గ్లాస్లోకి తీసుకోవాలండి. ఇప్పుడు మనం మిల్క్ షేక్ రెడీ చేసుకుని ఒక గ్లాస్లో తీసుకున్నాం కదండి. సేమ్ మిక్సీ జార్లో మామిడిపండు ముక్కలు వేసుకోవాలండి తగినంత. తర్వాత పొట్టు తీసేసి లోపల విత్తనాలు మాత్రం ఉంటుంది కదండి, యాలకలు, ఆ విత్తనాలు మాత్రం వేసుకోండి. తర్వాత పెరుగు అండి, ఫ్రిడ్జ్లో పెట్టిన పెరుగు చిల్గా ఉండేది వేసుకోండి. తర్వాత తగినంత చక్కెర వేసుకొని బ్లెండ్ చేసుకోవాలండి. ఇప్పుడు బ్లెండ్ చేసుకున్న తర్వాత దీన్ని ఒక గ్లాస్లోకి తీసుకోండి. ఇప్పుడు మనకు మ్యాంగో మిల్క్ షేక్ అండ్ మ్యాంగో లస్సీ అయిపోయిందండి. లాస్ట్ వన్ మ్యాంగో మస్తానీ. దీనికోసం సేమ్ మిక్సీ జార్లో మామిడిపండు ముక్కలు తీసుకోండి. తర్వాత కాచి చల్లార్చిన చల్లటి పాలు కొద్దిగా తీసుకోండి. తర్వాత వెనిలా ఐస్ క్రీమ్ ఒక 2 స్పూన్స్ వేసుకోండి. ఇందులో నేను చక్కెర ఏం వేయలేదండి, ఎందుకంటే ఐస్ క్రీమ్లో మనకు స్వీట్నెస్ ఉంది, మ్యాంగోలో కూడా స్వీట్నెస్ ఉంది కాబట్టి వేసుకోలేదు. దీన్ని ఇప్పుడు బ్లెండ్ చేసుకోవాలండి. ఈ విధంగా బ్లెండ్ చేసుకొని రెడీగా పెట్టుకోండి. తర్వాత ఒక గ్లాస్ తీసుకొని అందులో ఒక 2 స్పూన్స్ మామిడిపండు ముక్కలు వేసుకోండి. దీనిపైన మనం బ్లెండ్ చేసి పెట్టుకున్నాం కదండి ఐస్ క్రీమ్ అండ్ మ్యాంగో ప్యూరీ, అదొక లేయర్ వేసుకోండి. ఇప్పుడు ఒక స్పూన్ వెనిలా ఐస్ క్రీమ్ వేసుకోండి దానిపైనే. తర్వాత మ్యాంగో ఫ్రూట్ ఒక 2 స్పూన్స్ వేసుకోండి.
దానిపైన తరువాత ఇంకో లేయరు మ్యాంగో ఐస్ క్రీమ్ ప్యూరీ వేసుకోండి. ఇప్పుడు ఫైనల్గా దీనిపైన ఒక స్పూన్ ఐస్ క్రీమ్ వేసుకొని టూటీ ఫ్రూటీతో డెకరేట్ చేసుకోవడమేనండి. చూడండి ఎంత బాగుందో. ఈ రెసిపీస్ అన్నీ మీకు నచ్చాయనుకుంటున్నానండి. మీరు కూడా ఇవి ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్లో చెప్పండి. మరిన్ని ఇలాంటి రెసిపీస్ కోసం మన ఛానల్ని ఫాలో అవ్వండి.